ఎవరికి తెలియదు సార్. ఓకే, సక్సెస్ అవుతుందో లేదో అన్న తెలియని దానికి అంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాం. దానికి ఎన్ని వ్యూస్, 1 మిలియన్ వ్యూస్ రావచ్చు, 10 మిలియన్ వ్యూస్ రావచ్చు. మనకి ఎవరైనా గ్యారంటీ ఇచ్చారా? మరి నేను ఏ ఉద్దేశంతో దాని మీద అంత డబ్బులు పెట్టి, ఎవరైనా బట్టలు సరిగ్గా వేసుకోలేని వాళ్ళని కొంతమంది వెళ్ళిపోమంటారు. అది కస్టమర్లకు అవసరం ఉండొచ్చు ఏదైనా, కానీ చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. చిన్నపిల్లల్ని కొంచెం సున్నితంగా చెప్పాలి అన్నట్టు నేను చెప్పాను. దాన్ని ఎలా పోర్ట్రే చేశాను, మేమే పిల్లల్ని పంపించి ఎక్కడో ముంబై, నాకు తెలిసి మేము ఆ టైంలోనే ఫస్ట్ టైం వెళ్ళి ఉండొచ్చు. ముంబైకి మాకు సంబంధం లేదు. నేను ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఇంతవరకే మాకు ఇది. వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మేము క్రియేట్ చేసి అనడం వల్ల ఇప్పుడు అది విన్న ఎంతమంది, ఈ రోజు నేను చెప్తాను సార్, ఈ రోజు నేను చెప్తాను, ఆ ప్రూఫ్లని మీకు చూపిస్తాను, ఆ ప్రూఫ్లని మీకు చూపించాను, లేదు ఇది నిజమే అనేసి మీరు అంటారు. కానీ ఒకరు వేసిన ఎలిగేషన్స్ వల్ల మాకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అంటాను నేను ఇప్పుడు. ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేసిన తప్పుడు ఆరోపణలు అన్నిటికీ మాకు జరిగిన నష్టానికి ఎవరు కారణం?